ఊరెక్కడానికి బయలుదేరావుగా వెళ్ళా. నీ అపశకునం కూతలాపి పోవతలకి. ఏ పూట ప్రశాంతంగా వెళ్ళనివ్వరు. చిచ్చి, దైవ దర్శనం కాగానే దెయ్యం ఎదురైనట్టుంది. మరీ ఇంత గయ్యాళితనమా? అబ్బా, ఇది ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో నాకు అర్థం కావట్లేదు భగవంతుడా. అది పాపం అంత కష్టపడొచ్చి గొబ్బెమ్మలు పెట్టెడితే ఇది తొక్కి పాడు చేసి పైగా పాడుకోతలకొస్తుంది. నాకు అదోలా ఉంది. అదన్నట్టు సీత కనపడకపోవడమే మంచిదైంది. అది చూస్తుంటే ఇంతటితో పోయేది కాదు. ఇది ఈ గొడవ ఆగేది కూడా కాదు. నోరు పారేసుకుని బతుకుతుంది. లక్ష్మి పద. వాసంతి, ఏంటి ఇందాకేగా జిమ్ లో కలిసాం, మళ్ళీ ఫోన్ చేసావే, ఏంటి సంగతి? నువ్వు అలా వెళ్ళగానే మన క్లబ్ సెక్రటరీ కలిసారే. కలిసి ఏదైనా ప్రోగ్రామ్ చెప్పారా? అందుకే కదా నీకు ఫోన్ చేసింది. ఏం ప్రోగ్రామ్ చెప్పారే? ఈ సంవత్సరం షీ క్లబ్ లో సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం అన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అన్నారు. రేపు మార్నింగ్ భోగి మంటలతో స్టార్ట్ చేసి మధ్యాహ్నం ముగ్గుల పోటీ, రాత్రికి దాండియా. సంక్రాంతికి ఆట పాట, పిండి వంటలు, కనుమ ఇవన్నీ జరుపుకోవాలి. కనుమ రోజు నుంచి కోడి పందాలు, రాత్రికో పార్టీ, డిన్నర్ కూడా. ఇంకా చాలా అంటే చాలా ప్లాన్ చేశామే. అయితే సంక్రాంతి అంతా మన షీ క్లబ్ లోనే అన్నమాట. అన్నమాటేంటి, మనం ఓకే అంటే అదే అందరి మాట. సంక్రాంతి సంబరాలకి ఓకే అన్నవాళ్ళు ఎవరు? అంతా బాగానే ఉంది, కానీ నాకు ముగ్గులు వంటలు అంతగా రావు కదే. అలా అయితే నిన్ను జడ్జిగా వేయిస్తానే. జడ్జినా? అవును, జడ్జి గారి మనవరాలు జడ్జే కదా. ఏమే, జీ సెలబ్రిటీస్ ని కూడా ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం తెలుసా? అలాగా? అయితే ప్రోగ్రామ్ అదర్స్. సరేనే, ఉంటాను. హలో హలో, ఎవరో మరి హలో అనడంతోటే పెట్టేశాడు. ఏదో రాంకాల్ అయి ఉంటుంది, లేకపోతే మన స్వర్ణ ఫ్రెండ్స్ ఏమో. నమస్కారం పిన్ని గారు. నమస్కారం బాబాయ్ గారు. నమస్తే అమ్మా. ఏమిటి సావిత్రి, భోగి పిలుపులకొచ్చావా? మీకు తెలియందేముంది. ఏదేమైనా ఎన్ని జరిగినా నువ్వు పద్ధతి తప్పవు సావిత్రి. సాంప్రదాయాన్ని బాగా పాటిస్తావు. అందుకే నువ్వంటే నాకేదో తెలియని అభిమానం. నీ బుద్ధి, రామచంద్రయ్య అభిమానం సీతకొచ్చాయి. అది మాట పడలేక అభిమానం దెబ్బతిన్నప్పుడు కాస్త కటుగానే మాట్లాడుతుంది గాని మన అని మళ్ళీ ప్రాణం ఇస్తుంది. అయినా పంతం పట్టుదల దాని కాస్త ఎక్కువే. కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది అంటారు. ఆ విషయంలో అది ఈ ఇంటి కోడలు అనిపించుకుంటుంది. ఏం జరిగింది పిన్ని గారు? మళ్ళీ అది మంచికి పోతుందంతే. మళ్ళీ అంటే తగాదేం కాదు గాని ఇవాళ పొద్దుట మంచితనంతోనే మాకు కంటతడి పెట్టించింది. సరే సర్లే, పిలుపులకొచ్చావు, అవన్నీ ఇప్పుడు ఎందుకులే. లక్ష్మి, దాని పిలు.
అలాగే. స్వర్ణ, స్వర్ణ, వస్తున్నా. సావిత్రి, ఇలా అయినా ఇద్దరు పుట్టింట్లో కలుసుకుంటారు. ఈ పండగ ఏమైనా మార్పు తీసుకురావచ్చు. మీ బుజ్జిగాడికి భోగి పండ్లు పోయాలనుకుంటున్నాను. మీరు పేరంటానికి తప్పకుండా రావాలి. ఏంటో పేరంటమని పిలుస్తున్నావు? నాకు మీ నాన్నకి భోగి పళ్ళు పోస్తారంటమ్మా. ఏంటి? మావి గారు ఏదో సరదాగా అంటున్నారులే. ఈ డెన్ లో సరదాలు సంతోషాలు కూడానా? ఏయ్ పాపి, ఏమన్నావే? డెన్నా? అవును, డెన్నే. బయట రాసే ఉంది కదా, మంగమ్మ గారి నిలయం అని. ఇది మీ డెన్ను, మీరు దీనికి డాను. లేడీ డాన్. స్వర్ణ, ఏమంటున్నావు? తాతయ్య గారు అనలేదు, అలాగే సరదాగా అన్నాను. ఇప్పుడే కదే సరదాలా సంతోషాలా అన్నావు. డెన్ అయితే నిజం కాదుగా, అందుకే సరదా. నువ్వు చాలా అతి చేస్తున్నావే స్వర్ణ. పిలుపులకొచ్చాను కాబట్టి తగ్గాల్సి వస్తుంది. ఏం పిలుపుల తల్లి సావిత్రి? ఎరా సాకేత్, అది లక్కపక్షిలా వాగుతుంటే గోబ గుయ్యమనిపించుకుంటే అలా గుడ్ల పకించుకొని చూస్తావేరా? అదే పని. అనటం, అరవటం, తిట్టటం అన్నీ అయ్యాయి. ఇంకా బావ చేత కొట్టించడం ఒక్కటే మిగిలింది. అది అయితే సరదా తీరుతుందా అమ్మమ్మ? ఏంటమ్మా ఇది? ప్రతిదీ ఇలాగేనా? సుఖాలకు అడ్డుపడుతున్నారు, సంతోషాలకు దుఃఖపడుతున్నారు, ఆస్తికి అర్రులు చేస్తున్నారు అని వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోయేలాగా మాట్లాడావు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా ఎందుకమ్మా ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడటం? జుట్టుతో పాటు బుద్ధికి కత్తెరలు పడ్డట్టున్నాయి. అందుకే అర్థం లేకుండా అడ్డదిడ్డంగా వాగుతుంది. మంగా, నువ్వు ఆగు. అమ్మ సావిత్రి, నీ పిలుపేదో నువ్వు పిలువు. అలాగైనా ఈ గొడవకి ఫుల్ స్టాప్ పడుతుంది. స్వర్ణ, పండక్కి బుజ్జిగాడిని మీ వారిని తీసుకుని అక్కడికి రండే. అల్లుడు గారు, పెద్ద పండగ, తప్పకుండా రావాలి. ఏంటి? పండక్కి రావాలా? నాకు రావడం కుదరదు. చాలా బిజీ షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. నువ్వు మినిస్టర్వి, నీకు బిజీ షెడ్యూల్. ఎక్కడ రిబ్బన్లు కత్తిరించాలి, దేనికి శంకుస్థాపన చెయ్యాలి. పండక్కి పుట్టింటికి రమ్మంటే రాను, కుదరదు అంటే పుట్టగత్తులు లేకుండా పోతాయి. మంగా, లేకపోతే ఏమిటండి అది? కన్న తల్లి పండక్కి రమ్మని పిలుస్తుంటే కుదరదు, బిజీ షెడ్యూల్ అంటుంది. స్వర్ణ, ఏంటి నీ ప్రోగ్రాం? షోకు చేసుకోవడం, తిప్పుకుంటూ తిరగడం, కులుక్కుంటూ వాగడం. ప్లీజ్ గ్రానీ. షీ క్లబ్ లో సంక్రాంతి సంబరాలున్నాయి. జీ తెలుగు సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అబ్బో, మీ క్లబ్కి జీవాళ్ళు కూడా వస్తున్నారా? మా క్లబ్ అంటే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ మా క్లబ్కి ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. చూడు, పేరున్న అక్కడ సాంప్రదాయం ఉండదు, కానీ పండక్కి పుట్టింటికి వెళ్ళు. నేను వెళ్ళను, నాకు కుదరదంటున్నానుగా. పిల్లాడు పుట్టాకొచ్చిన తొలి సంక్రాంతి ఇది.
వాడు భోగభాగ్యాలతో తొలతోగాలంటే అమ్మమ్మ చేత్తో భోగి పళ్ళు పోయించాలి. మీ క్లబ్బులు సబ్బులు పండగ తర్వాత పెట్టుకో. మీ చాదస్తాల్ని సెంటిమెంట్స్ గా చేసి బ్లాక్మెయిల్ చేయకు. భోగి పండ్లంటూ భోగభాగ్యాలకి లింకు పెట్టద్దు. అమ్మా రావడం కుదరదు. స్వర్ణ, గ్రాని తప్పు అంటోంది కదా. మాట చెల్లాలని, గుప్పిట్లో పెట్టుకోవాలని, సాగించుకోవాలని. ఏయ్, పిచ్చి కూతలు కూస్తే నీ జుట్టు పిడికెళ్ళలోకి తీసుకోవాల్సి వస్తుంది. 4 ఊపులు ఊపానంటే కత్తిరించుకున్న జుట్టు కాస్త మాడులో నుంచి బయటకు వస్తుంది. జాగ్రత్త. కపాలం కదిలితే గాని కరెక్ట్ రూట్లోకి రావు నువ్వు. సావిత్రి, మేం పండగకు వస్తున్నాం, సరేనా? ఏంటి నేను రానంటుంటే? నేను మాట అంటున్నానుగా. సాగదంటున్నా. శుభం కదా అని నేనంటుంటే సాగదని నువ్వంటావేమిటే? నెల తక్కువ పుట్టుకదానా. సాకేత్, వాడు వంశోద్ధారకుడురా. వాడి క్షేమం కోరి భవిష్యత్తు బాగుండాలని చెప్తున్నాను. ముందు దాంతో సరే అనిపించు. సావిత్రి, అది అన్నా అనకపోయినా బుజ్జిగాడిని తీసుకొచ్చే పూచి నాది. కన్నతల్లి ఒళ్ళో కూర్చోపెట్టి నాకు తెలుసు, దాన్ని నేను తీసుకొస్తాను, సరేనా? ఆనవాయితీలు ఆచారాలు తప్పితే అనిష్టాలు చుట్టుకుంటాయి సాకేత్. బావు సరే అనేలా ఉన్నాడు. సీన్లోంచి తప్పుకోవటం బెటర్. హలో, చూడరా చూడరా దాని పొగరు. యువతల మాట్లాడుతుంటే ఫోన్ ఒకటి పట్టుకుని ఎలా వెళ్తుందో చూడు. ఫోన్ వచ్చినట్టుంది, వెళ్ళిందిలే గ్రాని. ఫోనా పాడా? అదే ఏదో నొక్కి కుయ్యమనిపించి వంక పెట్టుకుని మరి వెళ్ళిపోయింది. ప్రతిదానికి అలా అనుకుమంగా. అనకమంగా అని మీరు, ఎందుకులే అని నేను ఊరుకోబట్టే అది ఇలా చిందులేసి కుటుంబాన్ని చీల్చేసింది. సాకేత్, మీ అత్తగారే స్వయంగా వచ్చి పిలుస్తున్నారా? వెళ్ళడం ధర్మం. స్వర్ణ, వాసంతి, నాకు సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ అయ్యే ఫేట్ లేనట్టుందే. అందుకే నీకు ఫోన్ చేశాను. ఏంటి, ఏమైంది? ఎందుకలా అంటున్నా? నీకు తెలియదేముందే, ఎప్పట్లాగానే 4 ఆటలు. ఇవాళ మార్నింగ్ స్పెషల్ షో పడ్డప్పుడే ఏదో ఉందనుకున్నా. తర్వాత కుడి కన్ను అదిరింది. ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. నా అదృష్ట రేఖ మీద కత్తెర్లున్నట్టున్నాయి. రోజు ఏదో ఒక రసాబస. ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం కావటం ఏముంది, ఇప్పుడే మా పిచ్చి సావిత్రి వచ్చింది. పండగ రావాలి, భోగి పండ్లు పేరెంటం అంటూ పిలుపులు. నేను కాదంటే భోగి పండ్లు భోగ భాగ్యాలు అమ్మమ్మ మనవడికి పోయాలి అని చెప్పి ఆ పిలుపుని ఛాన్స్ తీసుకొని ఆ సూర్యకాంతం విరుపులు. వెళ్ళకపోతే అరిష్టం అని సెంటిమెంట్ టచ్లు. బావేమో ఆటే మొగ్గేలా ఉన్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను. బుజ్జిగాడి విషయం అనేసరికి నాకు లోపల అదోలా ఉంది. కాదన్నాను, తిరిగి సరే అని ఎలా అనగలను? సంబరాలు ఎలా మానేయాలి? చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. దానికి అంత కన్ఫ్యూజన్ ఏంటి? భోగ్ అక్కడ జరిగినా సంక్రాంతి కనుమ ఉందిగా. సరే, నువ్వు ఒక పంచి, మాకు కూడా వెరైటీగా ఉంటుంది. మా ఫ్రెండ్స్ వస్తారు పండక్కని చెప్పేసి. మీరు వస్తారా? నీ కోసం వస్తామే. ఎలాగో మీ అమ్మ మీ అక్క బావని పిలుస్తుంది. మీరు వస్తే వాళ్ళు రానంటే? అలా అని ముందే చెడు కాకు, ఓకే అనేసి అందరం కలిసి అక్కడే కలుద్దాం. వాళ్ళకి ఏదో ఒకటి షాక్ ఇద్దాం. వాళ్ళ ఫీల్ ని మనం ఎంజాయ్ చేద్దాం. అంతేనంటావా? క్లబ్ కి అటెండ్ కాకపోతే ఏం అనుకోరుగా? నేను మేనేజ్ చేస్తాను కదవే. అయినా బుజ్జిగాడికి ఫస్ట్ భోగి పళ్ళు సెంటిమెంట్ కదా, దాన్ని కాదని తర్వాత మనం ఫీల్ అవ్వడం కన్నా ఇదే బెటరేమోనే. ఖచ్చితంగా మీరు వస్తారుగా? కంపల్సరీగా అటెండ్ అవుతాం. చాలా థ్యాంక్స్. సరేనే, ఉంటాను, బాయ్.
ఏరా ఎంతసేపు ఇలా నిలబెడతావు? దాన్ని పిలిచి సరే అనిపించు. పిలుపులేం అవసరం లేదు. ఆయన రాను అన్నానుగా, ఇంకా వెయిట్ చేయడం ఎందుకు? అది కాదే, తీసుకొస్తానని ఆవిడ మాట ఇచ్చారుగా. నువ్వు భీష్మిస్తే నేను హామీ ఇచ్చాను. అయితే ఇప్పుడేంటి? రావాల్సిందే అంటావు. భోగి పండ్లు వద్దనకూడదంటాను. సరే వస్తా తల్లి. వీడి భోగి పండ్లకు పండక్కు మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. దానికి నువ్వు సరే అంటేనే నేను నీ పిలుపుకి సరే అంటాను. అదిరా సాకేత్, అది అసలు సంగతి. ఫోన్ రింగ్ అయింది అన్నావు. రింగు కాదురా, ఈ మంత్రాంగి ఆ చిత్రాంగులతో మాట్లాడటానికి రింగు నొక్కింది. పెద్దదాన్ని నేను చెప్తే కాదంది. వాళ్ళతో మంతనాలు చేసి చిలక పలుకులు పలుకుతుంది. మనకన్నా దీనికి ఆ తలకట్టు లేని వాళ్ళ మాటలే ఎక్కువైపోయాయి. మంగా ఎవరు ఎక్కువైతే ఏమిటి, ఎవరు తక్కువైతే ఏమిటి, వస్తానంటుంది కదా, వదిలే. చూడు, ఆ తింగర వాళ్ళంతా పోగేసి అక్కడేమైనా తింగర వేషాలు వేసావో. గ్రానీ, అందరం ఉంటాం కదా, ముందే ఎందుకు లేనిపోనివన్నీ ఊహించి వార్నింగ్లు ఇస్తావు? వాళ్ళ కథలు నాకు తెలుసు కాబట్టి. ఎవరి కథలు వాళ్ళకున్నాయి. స్వర్ణ ఊరుకో, ఒకళ్ళు తగ్గితే అంతా సర్దుకుంటుందిగా. అమ్మా సావిత్రి, తను వస్తానంది కదా, సంతోషంగా వెళ్ళి ఆ పండగ పనులేవో చూసుకోపో. స్వర్ణ, నీకు పిల్లాడికి అల్లుడు గారికి బట్టలు కొనాలనుకుంటున్నాను. షాప్కి వెళ్దాన్రా. నాకు సెలక్షన్స్ అంతగా తెలియవు. నాకు కుదరదు, నేను రాను. తోచినవి తీసుకో. ఆ సరుకు కట్టేదా పెట్టేదా? స్వర్ణ ఏంట మాటలు? ఎవరి తాహతు వాళ్ళది. నిన్నటిదాకా అవే కదే నువ్వు కట్టింది. అప్పుడేమో స్కూల్ మాస్టర్ కూతుర్ని, ఇప్పుడు పారిశ్రామికవేత్త భార్యని, పిఠాపురం వారి కోడల్ని, మహోన్నత్ వర్మ తల్లిని. స్థాయి ఏదైనా తల్లికి పిల్లలు ఎప్పుడూ పిల్లలేనమ్మా. నా పిల్లల స్థాయిని తగ్గించమంటారా? వద్దులేవే స్వర్ణ, నాకోసం నువ్వెందుకు వాడిని తక్కువ చేయాలి? శక్తి కొద్దీ పెడతాను. చలువు కొద్దీ పెట్టేవాటికి విలువ నువ్విచ్చినా ఇవ్వకపోయినా వెలకట్టినా నేనేం చేయగలను చెప్పు? వీలైతే రాత్రికే వచ్చేయండి. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి భోగి స్నానాలు చేయాలి. వెళ్ళొస్తాను పిన్ని గారు. వస్తాను బాబాయ్ గారు. మంచిదమ్మా. వస్తాను. మేమే వస్తాంలే. పద బావా. ఏది కూల్గా జరిగే కాలం పోయింది ఇంట్లో. అమ్మా, సీత, ఎలా ఉన్నావమ్మా? ఏం చేస్తున్నావు? బాగానే ఉన్నామమ్మా. ఏఆర్కి వెళ్దాం అనుకుంటున్నాను. రేపు భోగి పండుగ, ఎల్లుండి సంక్రాంతి. బుజ్జిగాడికి రేపు భోగి పండ్లు పోయాలనుకుంటున్నాను. మీరు పండక్కి రావాలమ్మా. నేను రఘురామ్కి చెప్తానులేమ్మా. చెప్పటం కాదు, తప్పకుండా రావాలి. సరే, అలాగే వస్తాంలే. అవును, నువ్వు వాళ్ళని కూడా పిలిచావా? ఇప్పుడే అక్కడి నుంచి బయటకొచ్చాను. సుడిగుండంలోంచి బయటపడినట్టయింది. ఏమైందమ్మా? అదంతా ఇప్పుడెందుకులేమ్మా, ఇంటికొచ్చాక చెప్తాన్లే.
సరే. సీత, ఏంటమ్మా? పండగ బట్టలు కొనాలి. దాన్ని రావే అంటే రానంటుంది. నాకు సెలక్షన్ అంతగా తెలీదు. కాస్త నువ్వు షాప్కి వస్తావా అమ్మా? అలాగే వస్తానులే. వెంటనే బయలుదేరరా అమ్మా. అలాగేనమ్మా. సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్తని ఖగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణ మమ